ఒక ఈవెంట్లో యాంకర్స్ ఎలా డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకు ఉంటాయి కదా. ప్రతి ఈవెంట్లోనూ శారీ వేసుకునే వెళ్ళాలంటే అది సెట్ అవుతుందా చెప్పండి? అది ఎందుకో పాయింటెడ్గా శ్రవంతి గారిని ఎందుకో తక్కువ చేసి కావాలని మాట్లాడినట్టు అనిపించింది. అదైతే కొంచెం కరెక్ట్ కాదు. అంటే సామాన్లు అన్నాడు కదా, దానిపై మీ అభిప్రాయం? అదే కదా చెప్తున్నాను, కరెక్ట్ కాదు. కొంచెం హట్టింగ్గానే ఉంటుంది ఆడవాళ్ళందరికీ. అంటే లేడీస్కు క్షమాపణ చెప్పాలా శివాజీ గారు? క్షమాపణ చెప్పేంత ఏం కాదు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు నాలా అలా మీరు అడిగితే సమాధానం చెప్తారు. అభిమాని కదా శివాజీ గారికి, తీసుకున్నారా తీసుకోలేదా? నేను తీసుకోవట్లేదు. అందుకే నేను టోటల్లీ డిసప్పాయింట్ అవుతున్నాను. ఈయనేంటి ఇంత మెచ్యూర్డ్గా ఉంటారు. మేము ఒక సీజన్ మొత్తం చూసాం ఆయన్ని, చాలా మెచ్యూర్డ్గా మిగతా వాళ్ళకి సలహాలు ఇచ్చి గేమ్ ఆడేవారు. అలాంటి ఆయన ఇంత పెద్ద స్టేజ్ మీద ఎందుకు ఆ వర్డ్ అలా లూజ్ అయ్యారు అని అంటే నాకు అర్థం కాలే. మేబీ సినిమా హైప్ అవడం గురించి కావాలని అలా కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఉంటారేమో అని అనిపిస్తుంది అంతే. ఇంతకుముందు మీ సామాన్లు బాగుండాలంటే అనే ఒకటి బాగా ట్రోలింగ్ అయింది. ఆ విషయంలో ఎవరు స్పందించలేదు, ఎందుకంటారు? అది దాని బాగా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక బయట కామన్ మ్యాన్స్ ఒక చిల్లర వాళ్ళు మాట్లాడితే ఒకటి, అక్కడ సెలబ్రిటీ. ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, సెలబ్రిటీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఏదైనా ఆ సొసైటీ మంచిని చూసే ఫాలో అవుతుందా? మరి ఎందుకు ఈ రేపులు ఈ చెడులన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దాని గురించే మాట్లాడారనా? ఇక్కడ నేను అదే మీరు ఫస్ట్ నుంచి రావాలి. మీరు మధ్యలో వచ్చి కెమెరా పెడతా మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు సొసైటీకి మెసేజ్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా, సొసైటీకి మెసేజ్ ఇవ్వడం తప్పు కాదు. అక్కడ ఆ స్టేజ్ మీద పర్టికులర్గా సెలబ్రిటీస్ని అనడం తప్పు అని అంటున్నా. శివాజీ గారు ఇప్పుడైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, అమ్మాయిలు మంచిగా బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అవునండి, శివాజీ గారు అన్న దాంట్లో ఎక్కడ తప్పు అనిపించిందండి? అమ్మాయిలు చెప్పండి, ఆంటీలు అన్సియా ఆంటీ చెప్పండి, ఎక్కడ అనిపించింది? అలా ఎందుకు ఆ పర్సన్ని అంత నెగిటివ్ చేస్తున్నారు? మొన్న అక్కడ కూడా చేశారు, ఎక్కడ మన రవి ఐబొమ్మ రవిని కూడా చేశారు, తను సపోర్ట్ చేశాడని చెప్పేసి. ఎందుకు వై ఓన్లీ శివాజీ గారు తను జెన్యున్గా కరెక్ట్గా చెప్తున్నాడు, బట్ ఎక్కడైతే ఒక వర్డ్ అయితే లూజ్ అయ్యాడు, అది అవ్వకుంటుంటే బాగుండు. అదే. సో ఎంత మంచిగా ఈ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి, అమ్మాయిలు అలా ఉండాలి అన్న వ్యక్తి ఆ మాటను ఎందుకు లూజ్ అయ్యారంటారు? మరి అంటే అది మనం హీట్ ఆఫ్ ద మూమెంట్ అని కూడా అనుకోవచ్చు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అన్నాడేమో, బట్ అది అపాలజీ అడిగితే సరిపోతుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద వాక్యాలు కూడా, వర్డ్స్ కూడా లూజ్ అయ్యారు ఇండస్ట్రీలో లేడీస్ పైన. మరి వాళ్ళందరి మీద అంత కాంట్రవర్సీ చేయాలి వై ఓన్లీ శివాజీ గారు? తను అన్నది ఏంది? ఒక అమ్మాయి, మీరు ఇంకొకటి చూసుంటే, నేను యాక్చువల్ ఆ వీడియో సేవ్ చేసుకోవడం మర్చిపోయా. ఒక అమ్మాయి స్టేజ్ మీద చెప్తుంది, శివాజీ గారు వస్తున్నారని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా ఫుల్గా డ్రెస్ వేసుకున్నానండి, ఇలా ఈ వే ఆఫ్లోనే ఇలా అండి, అవునండి అని చెప్పేసి అంటుంటాను. సో శివాజీ వల్ల ఒక అమ్మాయి మారింది కదా, తను వస్తుంది బ్యాక్ ఎండ్ తను ఎలా అయినా వేసుకొని మనకు ఫరక్ పడదు. బట్ శివాజీ గారు ఈవెంట్కి వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి వేసుకుంది చూడండి, డ్రెస్ చేంజ్ అయింది కదా అమ్మాయి. మరి ఆమె ఆ కామెంట్ తీసుకోలేక చేంజ్ అయింది కదా. సో అందరు అమ్మాయిలు కూడా అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం వేసుకోండి. ఇండస్ట్రీ అంటే మరీ అంతేం కాదు. సో బయట కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ కావాలి కాబట్టి కొంచెం బోల్డ్ అనేది తగ్గిస్తే బాగుండు. అది. సో ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే, ఇప్పుడు శివాజీ గారి వల్ల ఒక అమ్మాయి మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చింది, మారింది అన్నారు కదా. సో నిన్న జరిగిన ఈవెంట్లో మరి శివాజీ గారు ఆ వర్డ్ అయితే లూజ్ అయ్యారు. సో దానివల్ల ఇంకొంతమంది వేరేగా వీడియోస్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇన్స్టాగ్రామ్లో కానీ శివాజీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదా అండి ఏం మాట్లాడతారో ఏమో ఆయన అంటే నెగిటివా శివాజీ గారి మీద? సో రాంగ్ అండి. శివాజీ గారు చెప్పింది కరెక్ట్. ఆయన చెప్పడంలో ఒక వర్డ్ లూజ్ అయ్యాడు, కానీ ఆయన చెప్పాల్సుకున్న మాట మాత్రం కరెక్ట్గా చెప్పాడు అమ్మాయిల గురించి. ఎందుకంటే వాళ్ళని చూసి బయట ఫ్యాన్స్ మేము కూడా చెడిపోతున్నాము, మేము కూడా అలాంటి డ్రెస్సులు కావాలా, మాకు అలాంటి శారీస్ కావాలా, మాకు అలాంటివే కావాలా అని మేము ఇంట్లో ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎలా ఉంటే మేము అలాగ అనిపించాలని. ఓకే, ఇప్పుడు ఏమంటారు మేకప్ అదేమంటారు స్టూడియోస్, అక్కడికి వెళ్తే తెల్లగా అవుతారు, అదవుతారు అని చెప్పేసి మా ఫ్రెండ్ వెళ్ళింది. ఫైనల్గా ఏమైంది, స్కిన్ అంతా లూజ్ అయ్యి మొత్తం స్కిన్ లేచిపోయింది. మీరు చెప్పడం వల్లేనే కదా. మీరు కరెక్ట్ ఉండి మాకు ఇవ్వండి, మాలాంటి వాళ్ళతో ఆడుకుంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? కోట్లు మీరు సంపాదిస్తారు, హెల్త్ మొత్తం మాది పాడవుతుంది. శివాజీ గారు అట్లా కాకుండా జెన్యున్గా చెప్పినందుకు పట్టుకున్నారు, అది రాంగ్ అండి. శివాజీ గారి మీద నెగిటివ్ అనే వచ్చింది అనుకోవచ్చా? అండి, మనసు పెట్టి ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి ఆలోచించండి. శివాజీ గారు ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేరండి. ఒక్క వర్డ్ లూజ్ అయ్యారు. అలా అంటే కామెంట్ సెక్షన్లో ఎన్నో అంటున్నారు. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మరి వాళ్ళకు కూడా మీరు ఇలా చర్యలు తీసుకోవాలా? వై ఓన్లీ శివాజీ గారు కదా.
వాళ్ళకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోండి. మరి మీకు దమ్ము ధైర్యం ఏదైనా గట్స్ ఉంటే ఎందుకు శివాజీ గారిని ఒక్కలని టార్గెట్ చేసిరు? అది కరెక్ట్ కాదు. శివాజీ గారు అపాలజీ అడగండి అండి. ఒక వర్డ్ అయితే లూజ్ అయ్యారు అది.